ఇంట్లో నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వనపర్తిలోకి వెళ్ళిండు. వనపర్తిలోకి వెళ్ళి అతను కాలేజీ రోజుల్లో చదువుకోవడానికి కిరాయి ఉన్నటువంటి ఇంటికి వెళ్ళిండు. మంచి పని, చాలా మంచిది, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఎదిగినా కానీ వాళ్ళు కిరాయి ఇచ్చారు కదా, మనం డబ్బులు ఇచ్చినాం కదా అని కాకుండా ఆ రోజు మనకు సహకరించినటువంటి వాళ్ళు గుర్తుంచుకోవడంలో తప్పులేదు, పోవడంలో తప్పులేదు, మంచి జరిగింది. ఆలస్యంగానైనా సరే ఎస్ఎల్బీసీకి వెళ్ళిరు, పరిశీలించిరు. నిజంగా ముఖ్యమంత్రి వెళ్తే సహాయక చర్యలు ఆటంకం పోయి ప్రోటోకాల్ అంతా ముఖ్యమంత్రి చుట్టూ తిరిగేటువంటి అవకాశం ఉంటుంది, పనులు ఆగిపోతాయి. అది సొరంగం మైదాన ప్రాంతం కాదు. సరే ఆలస్యంగానైనా సరే వెళ్ళడం మంచి పరిణామమే, ఒప్పుకోవాల్సిందే. కానీ రాష్ట్రానికి మోదీ ఏదో చేయాలనుకుంటున్నారట, మోదీ మంచోడేనట, కానీ కిషన్ రెడ్డి మాత్రమే చెడ్డోడట. నరేంద్ర మోడీ ఏదన్నా ఇస్తే కిషన్ రెడ్డి వై చెల్ నువ్వు ఎందుకు ఇస్తానో ఇయ్యకు, నేను చెప్తేనే ఇయ్యాలని నరేంద్ర మోడీని కిషన్ రెడ్డి బెదిరిస్తాడా, అడ్డుకుంటాడా? నరేంద్ర మోడీ ఇది ఇస్తానంటే వద్దన్నాడా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు? ఎప్పుడైనా తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉంటే కలిసి కూర్చొని, ఇద్దరు ఒక చోట ముగ్గురు ఒక చోట కలిసి కూర్చొని మాట్లాడి ఏమైంది? ఎప్పుడైనా అందరు మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలు అందరితోటైనా కూర్చోవచ్చు కదా. 8 ఎంపీలు బీజేపీ, 8 ఎంపీలు కాంగ్రెసే కదా. అందరూ కలిసి కూర్చొని దయచేసి అందరం తెలంగాణ కోసం ఇది చేద్దాం, తర్వాత ఎన్నికల సందర్భంలో మనం చెప్పుకుందాం, కానీ ఇప్పుడైతే తెలంగాణకి ఇవి కావాలని చెప్పుకోవచ్చు కదా. వచ్చినాయేమో రేవంత్ రెడ్డి గారి కృషి వల్ల, ఇప్పుడు వీళ్ళు ఉల్టా మాట్లాడుతున్నారు. వచ్చిన ఏదైనా ఉంటే కిషన్ రెడ్డి కృషి వల్ల లేకపోతే బీజేపీ కృషి వల్ల అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. రాని ఎందుకు చేయలేదు? మెట్రో ఎందుకు అడ్డుపడ్డారు? మెట్రో ఎవరు అడ్డుపడ్డారు? మెట్రో ఎట్లా కడతారు? పీపీపీ పద్ధతిలో కడతారు కదా. తెలంగాణ బాధ్యత ఎంత, కేంద్ర అనేది బాధ్యత ఎంత? ఎవరు దాని అలైన్మెంట్లు మారుస్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడేమో రాయదుర్గం మీదకి వెళ్ళిపోతా అంటాడు, రేవంత్ రెడ్డి రాగానేమో ఓల్డ్ సిటీ మీదకి వెళ్ళిపోతా అంటాడు. ఫలక్నుమా దాకా పోయేది మధ్యలోనే ఆపేస్తారు. ఎందుకు ఇదంతా జరుగుతున్నది? దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంది? ఎవరి కోసం ఆపిరు మెట్రో అలైన్మెంటు? మెట్రోకు డబ్బులు ఎవరు ఇవ్వాలి? వివిధ రాష్ట్రాల్లో మెట్రో కట్టింది ఎవరు డబ్బులు ఇచ్చిరు? కేంద్రం ఎంత ఇచ్చింది? రుణం రూపాయన ఎవరు ఇచ్చిరు? మెట్రో మొదటిసారి కట్టినప్పుడు ఎంత ఇచ్చిరు? తెలంగాణలో హైదరాబాద్లో కట్టినటువంటి మెట్రోకి కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా చెప్పేటువంటి విషయాలని కనీస అవగాహనతో చెప్పాలి కదా. పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి కదా. RRR రోడ్డు ఎవరు వద్దన్నారు?